ఈ అక్యూజ్ ఈ 5 అక్యూజ్లో ఈచ్ అదర్కి రియల్ నేమ్ ఉంది, ఏ టౌన్ వాళ్ళు ఉన్నారు, ఏ నేటివ్ ఉన్నారు అది తెలియదు. ఈ గ్యాంగ్కి స్పెషాలిటీ ఇది. నీడ్ టు నో బేసిస్ మెయింటైన్ చేస్తే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి పట్టుకొని వీ ట్రై టు గెట్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ పీపుల్, కానీ అతనికి అదర్ మెంబర్స్ గురించి ఐడియా లేదు. కొంతమందికి ఉండవచ్చు, కొంతమంది జైల్లో కలిసి ఉన్నారు కాబట్టి 1 అక్యూజ్ ఈజ్ అవేర్ రిగార్డింగ్ సెకండ్ అక్యూజ్, కానీ మిగతా 3 గురించి అతనికి ఐడియా లేదు. ఇట్లా సిచ్యువేషన్ ఉంది. ఈ టీం సెపరేట్ పని చేస్తుంది. ఆ టీంకి వెపన్స్ సప్లై చేయడానికి, లేకపోతే అఫెన్స్ అయిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ వాట్ ఎవర్ దే హ్యావ్ స్టోలన్ అది డిస్పోజ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. ఈ కేసులో ఉన్న సెపరేట్ టీం దే కేమ్ ఎట్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక ఎన్క్రిప్టెడ్ యాప్లో జరుగుతుంది. ఏ యాప్ వాళ్ళు వాడుతున్నారు ఐ విల్ నాట్ రివీల్ ఇన్ దిస్ బికాజ్ అదర్ క్రిమినల్స్ మైట్ ఆల్సో యూజ్ దాట్. కానీ సెంట్రలైజ్డ్ ఒకటి హ్యాండ్లర్ ఉంటారు హూ వర్క్స్ విత్ సుబోధ్ సింగ్ జైల్లో కలిసి ఉంటారు, లేకపోతే సమ్ కమ్యూనికేషన్ ఉంటాయి. అక్కడ ప్లానింగ్ అయిన తర్వాత ఆ హ్యాండ్లర్ వీళ్ళకి ఆల్ టీమ్ మెంబర్స్కి ఆ యాప్లో మెసేజ్ చేస్తారు, ఎక్కడ కలవాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ రెక్కీ చేయాలి. రెక్కీ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ తర్వాత ఈ షాప్ టార్గెట్ చేయాలి, టార్గెట్ అయిన తర్వాత ఎక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీకు మీ ఆఫెన్స్ అయిన గోల్డ్ జ్యువెలరీ కూడా ఏ టీం ఎక్కడ వస్తారు అట్లా ల్యాట్లో కూడా అక్కడే షేర్ చేస్తారు. సో ఒక హ్యాండ్లర్ ఉన్నారు, ఆ హ్యాండ్లర్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ టీమ్స్కి పోతుంది. ముఖ్యంగా చూస్తే he maintains 3 teams. ఒకటి ఎగ్జిక్యూషన్ టీమ్ హూ కమ్స్ అండ్ కమిట్స్ అఫెన్స్. ఆ తర్వాత ఒకటి రిసీవర్ పార్టీ ఉంటాయి హూ రిసీవ్స్ ద స్టోలన్ జ్యువెలరీ, రిసీవ్స్ ద వెపన్ యూజ్డ్ అండ్ ఆల్సో సప్లైస్ ద వెపన్ టు బి యూజ్డ్ ఇన్ ది అఫెన్స్. ఆ తర్వాత ఒకటి డిస్పోజల్ పార్టీ ఉంటాయి. పాత కేసెస్లో ఇంతకుముందు అదర్ స్టేట్ పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇట్ హెస్ బీన్ సీన్ ఒక థర్డ్ పార్టీ కూడా ఉంటాయి, డిస్పోజల్ పార్టీ. ఈ సెకండ్ పార్టీ మొత్తం గోల్డ్ జ్యువెలరీ తీసుకుని ఆ థర్డ్ పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి మోస్ట్లీ దిస్ గోల్డ్ జ్యువెలరీ ఈజ్ మెల్టెడ్ అండ్ ఆ నేపాల్ రూట్ వైపు నేపాల్ పంపించి అక్కడ అమ్మేస్తారు. సో ఇట్లా వాళ్ళకి మోడస్ ఆపరెండి ఉంటాయి. దీనికి సపోర్ట్ చేయడానికి ఇంకా మల్టిపల్ టీమ్స్ ఉంటాయి. ఒకటి అడ్వాన్స్ రెకీ టీమ్ కూడా ఉంటాయి. ఈ కేసులో ఉందా లేదా ఐఎమ్ నాట్ షూర్, స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో యాజ్ ఐ టోల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ గ్యాంగ్లో మాస్టర్ మైండ్ ఉన్నారు, ఒకటి హ్యాండ్లర్ ఉంటారు, హ్యాండ్లర్ ద్వారా మొత్తం ఎన్క్రిప్టెడ్ ఇది కమ్యూనికేషన్ యాప్లో కమ్యూనికేషన్ జరుగుతుంది. రెకీ టీం ఉంటాయి, అడ్వాన్స్ రెకీ టీం. ఈ తర్వాత ఎగ్జిక్యూషన్ టీం, రెకీ టీం ద్వారా చేసిన పనిలో ఎగ్జిక్యూషన్ టీం వచ్చి మొత్తం మళ్ళీ రెకీ చేస్తారు, రూట్ రెకీ చేస్తారు, లొకేషన్ రెకీ చేస్తారు, షెల్టర్ ప్లేస్ రెకీ చేస్తారు, అంతా సేఫ్ ఉందా లేదా. తర్వాత లాజిస్టిక్ సపోర్ట్ టీం ఉంటాయి, వీళ్ళకి వెహికల్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఆఫెన్స్లో యూజ్ అయిన 2 వెహికల్స్ ఉంది, అది కూడా సప్లై చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. ఆర్మ్స్ సప్లై చేయడానికి, రిసీవ్ చేయడానికి, గోల్డ్ జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీం అండ్ డిస్పోజల్ టీం ఒకటి. సో దీస్ ఆర్ ద teams they follow. It's a very highly sophisticated operation of gang and our team has worked very hard. Within 2 days we were able to identify some of the accused offenders. Within 3.5 days or 4 days we were able to identify almost 4 complete identification of 4 accused, one partial identification of 5th accused. ఆ తర్వాత ఇంత కష్టపడి total 3 people we have arrested as of now. ఇంకా దీంట్లో చూస్తే హౌ ఇన్వెస్టిగేషన్ హెస్ హ్యాపెండ్, దీనికి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్, పోలీస్ రెస్పాన్స్. నాకు చాలామందికి డౌట్ ఉంటాయి, ఇది ఇట్లా పెద్ద ఆఫెన్స్ జరిగింది, ఎట్లా జరిగింది, వాట్ పోలీస్ ఈస్ డూయింగ్. అఫ్ కోర్స్ పబ్లిక్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మేజర్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ. దీనికోసం వీ డూ రెగ్యులర్ చెకింగ్. అందరికీ ఐడియా ఉంటాయి, 3rd రోజు ఆఫెన్స్ జరిగింది, కానీ 2nd రోజు నైట్ ఓన్లీ పోలీస్ నాకాబందీ, మాస్ నాకాబందీ 34 జంక్షన్స్లో మొత్తం డిస్ట్రిక్ట్లో మేము చేసాము. ఆ వీక్లో ఈ హోటల్స్, లాడ్జెస్ మొత్తం చెక్ చేసాము. ఇది రెగ్యులర్గా చెకింగ్ నడుస్తుంది. దిస్ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ టు ప్రివెంట్ క్రైమ్, రెగ్యులర్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ కింద అనుకుంటాం. కానీ స్టిల్ డిస్పైట్ ఎఫర్ట్స్ ఆఫ్ పోలీస్ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరగవచ్చు. ఇట్స్ అన్ఫార్చునేట్ అండ్ ఆఫెన్స్ అయిన తర్వాత స్టిల్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ క్విక్ రెస్పాన్స్. ఆ తర్వాత క్రైమ్ డిటెక్ట్ చేయాలి, అఫెండర్స్కి పట్టుకోవాలి. నా దీంట్లో టైమింగ్స్ చూస్తే యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ 11 o'clock to 11:11 వరకు అఫెన్స్ జరిగింది. మనకి ఫస్ట్ పోలీస్ టీమ్ 11:17 ఆఫ్టర్ 6 minutes 11:17 మన ఫస్ట్ టీమ్ పోలీస్ రీచ్ అయింది. అక్కడ రీచ్ అయిన తర్వాత 11:20 నాకు కాల్ వచ్చింది ఆఫ్టర్ 9 minutes ఆఫ్ అఫెన్స్. నాకు కాల్ వచ్చిన తర్వాత అంత పెద్ద ఆఫెన్స్ జరిగింది, ఐ వెరిఫైడ్, దెన్ అలర్టెడ్ ఆల్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్. అక్కడ ఆర్మ్డ్ చెక్ పోస్ట్, ఇది చెకింగ్, వెహికల్ చెకింగ్ పెట్టాము. మొత్తం అది సీనియర్ ఆఫీసర్స్కి అలర్ట్ చేసి, డీజీ కంట్రోల్కి అలర్ట్ చేసి మొత్తం స్టేట్లో హై అలర్ట్
చేసాము. దీనికోసం అది వీ హ్యావ్ టేకన్ ఆల్మీ 10 to 15 minutes ఇన్ అలర్టింగ్ ఆల్ ద పీపుల్. ఆ తర్వాత వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. క్లూస్ టీమ్ అలాంగ్ విత్ ఫారెన్సిక్ సైన్స్ వెహికల్ ఇట్ వాస్ సెంట్. అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, అక్కడ ఉన్న మనకి దొరికిన కార్ట్రిజెస్, అది బ్లడ్ శాంపుల్, ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ ఎవిడెన్స్ వర్ కలెక్టెడ్. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి అక్యూజ్ ఫోటో తీసుకొని వి ప్రిపేర్డ్ అ పోస్టర్ అండ్ అనౌన్స్ ద రివార్డ్. ఆ తర్వాత చాలా సర్క్యులేట్ కూడా చేసాము. ఒక్కొక్క ఎవిడెన్స్కి ఎట్లా సమ్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఐ కెన్ రివీల్, ఎట్లా మేము హార్డ్ వర్క్ చేస్తాము దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇమీడియట్గా ఇది అయిపోయిన తర్వాత మల్టిపుల్ టీమ్స్ వర్ ఫార్మ్. యాజ్ ఐ రిమెంబర్ మోర్ దెన్ 20 టీమ్స్ ఫార్మ్ చేసి ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మెయిన్ టీమ్ వాజ్ వర్కింగ్ ఆన్ ఎగ్జిట్ ట్రేసింగ్. వాళ్ళు ఎట్లా ఎస్కేప్ అయ్యారో దీనికి ట్రేస్ చేయడానికి. నౌ అట్ దట్ టైమ్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్ ఫర్ అస్. ఎందుకు అంటే దే లుక్ లైక్ అవుట్ సైడర్స్, కానీ ఇంటర్నల్ రోడ్స్ వాడుతున్నారు. జనరల్గా లోకల్ ఉంటే వాళ్ళకి ఇంటర్నల్ రోడ్ గురించి ఆడే ఉంటే ఎట్లా వాడతారు, కానీ ఇట్లా ముందే ఎక్కిచ్చేసి ఉండవచ్చు, ఇట్లా మనకి అప్పుడు అర్థమైంది. కానీ ఇంటర్నల్ రోడ్ వాడారు కాబట్టి అక్కడ సీసీటీవీ కెమెరాస్ తక్కువ ఉంటాయి. సో మోర్ దెన్ 7 or 8 teams were working under leadership of ACP Karimnagar Rural to trace this escape route. మొత్తం ట్రేస్ అయిన తర్వాత